వెల్కమ్ సార్ ప్లీజ్. అయితే జాతీయ ఉపాధ్యక్షులు అంబడ ఆంజనేయ గారు, కృష్ణా అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి గారిని వేదికను అలంకరించవలసింది, సభను కొనసాగించవలసిందిగా చరిత్రగారు. సభకు నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం వల్ల చాలా గర్వంగా ఉంది. నేటి ప్రస్తుత కాలంలో విద్యారంగానికి అన్ని వర్గాల వారు ఆసక్తి చూపడంతో మారుతున్న ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు చేసిన కృషి, అలాగే కేంద్రంలో విద్యారంగం అనేక చట్టాలు పెరుమార్పులు రకరకాలు అన్నిటి నుంచి మన భారతదేశంలో సరైన నాణ్యత లేకపోవడం, చదువులో బోధన పడిమ లేకపోవడంతో విదేశీ విద్య పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్య పౌరుల దగ్గర కూడా చూపుతుండడంతో విదేశీ విద్య దీన్ని కొందరు ఈ ప్రజల్లో ఉన్న ఆసక్తిని క్యాచ్ చేసుకునే పనిలో కొన్ని సంస్థలు మోసం చేసి అక్కడ ఎలాంటి గుర్తింపు లేని నాకు తెలిసి అనేక వార్తలు రాశారు. వేరే సంస్థలు చేర్పించి ఇల్లు ఒళ్ళు అన్ని కూడా తొలైపోయిన వెనక్కి తిరిగిపోయిన కుటుంబాలు అనేక ఉన్నాయి. ఆ పరిస్థితి రాకూడదు అని ఒక జర్నలిస్ట్గా 30 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్న కుమార్ గారు ఏడాది క్రితం ప్రభుత్వ సలహాదారుగా విదేశీ విద్యను ప్రధానంగా ఉంటూ ఒక జర్నలిస్టుగా తనకు చేసినటువంటి కనీసం కొంత సహాయపడాలి ఈ సమాజానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తను అటు జర్నలిస్ట్గా ఈ ప్రభుత్వ ఒక అధికార ప్రతినిధిగా ప్రభుత్వ సలహాదారుగా చేయాలని ఎంతో చాలా మనకి కుమార్ గారి గురించి చెప్పడం మిత్రులు చాలా మంది తెలుసు. ఆంధ్రపత్రికలో నేను ఆంధ్రపత్రికలో ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రపత్రికలో జర్నలిస్టులో ప్రవేశించి విజయవాడలో ఉదయం పత్రికలో చేయడం, అనేక సొంత మ్యాగజైన్ నడుపుతూ ఒక జర్నలిస్టు బాబు గత 35 ఏళ్ళుగా జర్నలిస్టులో కొనసాగుతున్నారు కుమార్ గారు. మన ప్రశ్నకి ఇక్కడ విజయం పట్ల చాలా శుభపరిణామం. అది వచ్చి ఒక చెప్పాలంటే 2012లో నాటి నుంచి కూడా 2012లో ఉత్తమ మానవ సేవా పురస్కారాన్ని, 2011లో తానా నుంచి ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని, తర్వాత 2011 జార్జియాలో రాష్ట్ర ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని జార్జియా దేశానికి సంబంధించి, తర్వాత తెలుగు కెనడా ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ అవార్డు, ఉత్తమ రచయిత అవార్డుని పొందారు. తర్వాత మద్రాస్ తెలుగు అకాడమీ నుంచి ఉత్తమ రచయిత, ఆయన రచయిత రైతులు కూడా అవార్డు పొందారు. తర్వాత అదే ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి విశాల్ భారతీయ అవార్డును, తర్వాత ఆనంద లహరి దశాబ్ద ఉత్సవాల్లో అనేక అవార్డును, తర్వాత తెలుగు అకాడమీ నుంచి అనేక రకాలు, తర్వాత శ్రీకృష్ణ దేవాలయ విశ్వవిద్యాలయంలో ప్రముఖ రీసెర్చ్ స్కాలర్గా పేరొందారు. ఈ విధంగా అనేక అవార్డులతో పురస్కారాలతో పొందుతూ వచ్చిన కుమార్ గారు ఈ రోజున మా ట్రస్ట్కి రావడం పట్ల చాలా సంతోషంగా మా అర్బన్ యూనియన్ తరఫున ఐజే తరఫున కూడా స్వాగతం చెబుతూ, మనకి ప్రభుత్వం విదేశీ విద్య తను ఏడాదిన్నర కాలంలో చేసే రెజ్యూమెంట్స్ కూడా చెప్పి వెళ్ళేటువంటి ఆంధ్రులకి విదేశాలకు చదువుకునే వాళ్ళకి ప్రభుత్వ పరంగా తన ముందుగా ఎలాంటి రాయితీలు వస్తాయి కూడా వీళ్ళు విశ్లేషించి మన మిత్రులు మన మీడియా ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా సమాచారాన్ని అందించాలి బాగుంటుందని ఉద్దేశం. ముందుగా కుమార్ గురించి మాట్లాడే ముందుగా అంబడ ఆయన గారిని మాట్లాడదు. చదువుతున్నారు ముఖ్యమంత్రి అన్నపూర్ణ కుమార్ గారు, రవి గారు, కోటిరెడ్డి గారు, మిత్రులారా, అన్నపూర్ణ కుమార్ గారు నాకు సన్నిహితులు మిత్రుడు. నాకు 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాము. చివరికి ఈరోజు అది నాకు లభించింది. కుమార్ గారు ఒక జర్నలిస్ట్. ఆయన చిన్నతనంలోనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి విద్యా అనే మ్యాగజైన్ నిర్ణయం చేశారు. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాగజైన్ ఆన్ దోస్ డేస్. అది చదివి అది ఫాలో అయ్యి అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వేసి ఈరోజు ఉన్నత దీంట్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఒక జర్నలిస్టు, ఒక రచయిత, చదువుతారు చెప్పారు. ఎన్నో పురస్కారాలు వచ్చేవి కూడా. ఆయన నిత్యం కూడా దృష్టితోనే ఉంటాడు. ఎప్పుడు ఏ
ఏ రోజు చూసినా సరే మార్నింగ్ టు ఈవినింగ్ దైవభక్తి ఉంది. ఆయన బాబా మీద ఆల్బమ్స్ తయారు చేశారు. ఒక బ్యూటిఫుల్ మ్యాగజైన్ ఎవ్రీ మంత్ చాలా బాగుంటుంది. అదేవిధంగా బాబా ట్రస్ట్ పెట్టి ఆల్బమ్స్ పెట్టి ఆల్బమ్ ఒకటి 6,000 ఉంటుంది. అది ఉచితంగా అన్ని దేవాలయాలకి ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా చేతుల మీద చేశారు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ అడ్వైజరీ సలహాదారుగా కోఆర్డినేటర్ వచ్చారో విజయవాడలో గత 2 సంవత్సరాల్లో కొన్ని కాలేజెస్ మీద అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ మీద కూడా ఎంఓయూ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా చాలామంది విద్యార్థులకి అక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్కి హెల్ప్ చేశారు. ఏ కోర్స్ చదవాలి, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడ చదవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వీసా తెచ్చుకోవాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు చెప్తారు. మేము అనుకునేది ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చినట్లయితే పిల్లలు కూడా వచ్చినట్లయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు. కుమార్ గారు నిత్యం మనందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇది ఒక మనకి సులువైన మాట. నిజంగా చెప్పాలంటే మన దగ్గరికి వచ్చి ఆయన చెప్పడం అనేది మనకు మార్గం ఏర్పాటు చేయడం అనేది ఇది మనందరూ అదృష్టంగా భావిస్తాం. విద్యార్థులకి అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా కుమార్ గారితో క్లారిఫై చేసుకోవాలని, అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఉన్నట్లయితే కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ పిల్లల్ని విద్యాభివృద్ధి చేయాలని చెందాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చెప్పినట్టుగా ఆ మ్యాగజైన్ ఆవిష్కరణ కూడా ఇదే ప్రస్తుత ప్రాంగణంలో జరగడం అనేది కూడా అందరికీ కూడా సంతోషపడింది. అని గురించి తెలుగు పత్రిక నేతృత్వంలో తెలుగు పత్రిక అమెరికాలో విశేష ఆదరణ లక్షలాది పాఠకులతో తెలుగు పత్రిక చాలా ఎంతో ఆధారమైన సొంత మ్యాగజైన్ కొంత పత్రికను నిర్వహించి నడిపిన ప్రతి పత్రికనే కాకుండా నడిపిన వ్యక్తి కూడా కుమార్ గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ఆంజనేయ గారికి, చలపతిరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నట్లకి రవి గారికి అండ్ కోటరెడ్డి గారికి కూడా నమస్కారం. అలాగే వేదిక కింద ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ మాస్క్ తీస్తే కరోనాని మీరు కంట్రోల్ చేస్తారు. మాస్క్ పెట్టుకున్నాం మీకు ఆనందం, ఎందుకంటే మనం ఎవరు గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దరిదాపుగా ఇప్పుడే చలదారికి అంజనాలకి చేశాను. 35 ఏళ్ల క్రితం ఇదే ఊర్లో ఇదే వేదిక మీద విద్య అనే తెలుగు పత్రికని, ఎడ్యుకేషన్ మ్యాగజైన్ని మా నాన్నగారు మా అమ్మగారి చేతుల మీద ఓపెన్ చేయించారు. ఇదే జరుగుతుంది. దాదాపుగా ఒక 20 ఏళ్ళు ఆ పత్రిక నడిపిన తర్వాత ఒక 15 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్ళిపోయాను. అమెరికాలో కూడా తెలుగు పత్రిక అని ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నాను. అయితే ఇవన్నీ జర్నలిజానికి సంబంధించింది. జర్నలిజంలోనే నేను ముందుకు వెళ్తున్న సందర్భంలో నేను చేసిన కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపయోగపడటంలో నేను చేసిన పనులే నన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కూడా గుర్తింపు లభించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అంటే ఇక్కడ నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్టులకి మీకు ఎంత థ్యాంక్ఫుల్లో నేను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మీ అందరికీ నిజంగా ఖచ్చితంగా ఒక ప్రైడ్గా మీకు మీ అందరి తరఫున నేను జర్నలిస్టులు అంటే చాలా సేవ చేయగలుగుతారు అనే ఒక నిజాయితీ పరులైన వాళ్ళ జర్నలిస్టులు అనేది జగన్ గారికి కూడా నాకు తెలిసినంత వరకు, అంటే నేను ప్రత్యక్షంగా రీసెంట్గా నేను కలుస్తున్న సందర్భాల్లో మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, నాకు సీఎం గారికి ఎటువంటి పరిచయం లేదు. నేను మీ అందరికీ ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. నేను జర్నలిస్ట్గానే నా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను అమెరికాలో 2018లో ఈటీవీ చైర్మన్ గారు రామోజీరావు గారు, బాపిరెడ్డి గారు
ఒక యూనివర్సిటీ గురించి, అంటే అప్పట్లో మీకు సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ అంటే ఒక 2 నిమిషాలు స్టోరీ మళ్ళీ ఎందుకు జరుగుతుందని చెప్తే, సిలికాన్ అంటే నేను ఇక్కడ మాట్లాడే అర్హత ఏంటి అనేది కూడా మీకు 2 నిమిషాలు చెప్తే అర్థమవుతుందని. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ అండ్ నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ అని 2 యూనివర్సిటీస్లో మన పిల్లల్ని అరెస్ట్ చేశారు 4 ఏళ్ల క్రితం. అరెస్ట్ చేసినప్పుడు నేను జర్నలిస్ట్ని, ఇంతకుముందు ఈనాడు ఈటీవీలో పనిచేయడంతో అమెరికాలో ఉన్న నన్ను బాపినేడి గారు చైర్మన్ గారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు నన్ను అప్రోచ్ అయ్యి కుమార్ ఒక యూనివర్సిటీ ఎందుకు జరుగుతుంది, ఆ యూనివర్సిటీలో ఇబ్బందులు ఒకసారి దాని మీద ఒక ఎపిసోడ్ చేద్దామంటే, ఒక ఎపిసోడ్ చేస్తాను 100 ఎపిసోడ్ చేద్దామని చెప్పి మొదలు పెడితే అమెరికా అనుకుంటున్నారా అమలాపురం అనుకుంటున్నారా, ఇది అమెరికాలో ఏంటంటే ప్రైవసీ యాక్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేయాలంటే అంత తేలిక కాదు. ప్రైవసీ యాక్ట్ అండ్ అడ్వాన్స్డ్ షెడ్యూలింగ్ ఇదంతా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను 120 యూనివర్సిటీలు తిరిగాను అండ్ విత్ ద ప్రయర్ అప్రూవల్ అండ్ దాదాపుగా ఒక 900 మంది ప్రొఫెసర్స్ని, 1800 మంది పిల్లల్ని, 120 మంది ప్రెసిడెంట్స్ని, యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ని, అఫీషియల్గా 11 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని ఇంటర్వ్యూ చేశాను. 900 అవర్స్ ఫుటేజ్ నేను విత్ మై టీమ్ నేను చేశాను. అది చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను ఫర్మింగ్టన్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఇష్యూలో ఇబ్బందులు ఏదైతే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఒక రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకొని, అంటే నా యొక్క బ్యాక్గ్రౌండ్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంటే విదేశీ విద్యని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి పనులు చేయాలి, ఫారెన్ కొలాబరేషన్స్ ఎలా చేయాలి, ఎవరైతే కరెక్ట్ అని ఎంక్వైరీ చేయించుకొని నాకు ఈ పదవి ఇచ్చారు. ఈ పదవి ఈజ్ వెరీ క్లోజ్ టు నా మిత్రులు, నా జర్నలిస్ట్ అందరికీ దక్కుతుంది. సో ఇంకా ఈ పదవిలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పటివరకు ఫారిన్ కొలాబరేషన్స్ పర్ఫెక్ట్గా చేసాం. అండ్ నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు, అమెరికన్ కార్నర్ ఇనాగ్రేట్ చేయించాం వైజాగ్లో. అండ్ ఇంకొక మేజర్ అచీవ్మెంట్, ఈ పదవిలో ఉండి నేను మైక్రోసాఫ్ట్ని స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్తో ఇక్కడ మొదలు చేస్తూ 162,000 మంది పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ చేయనట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో 162,000 మంది పిల్లలకి ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ని మైక్రోసాఫ్ట్ ఇస్తుంది యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. డబ్బులు పెట్టి ఈ రాష్ట్రానికి తెచ్చుకోలేము. కేవలం నేను చేసిన ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుంటే ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు తెలియగల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాగుంటుంది సార్ అని చెప్పి సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సీఎం గారి యొక్క పరిపూర్ణమైన సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపూర్ణమైన సహకారంతో వాషింగ్టన్ సియాటల్ నేను 8 సార్లు వెళ్ళాను. సత్యనారాయణ గారిని వారి యొక్క టీంని కలిసి, ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే కాకపోతే ఇక్కడ నేను ఇంత సామాన్యమైన విషయం కూడా ఈ రాష్ట్రంలో ఇంత చిన్నగా మారిపోయింది అంటే నేను కామెంట్లు చేయలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కామెంట్లు చేయలేని స్థితిలో నేను లేను. బట్ 162,000 మంది పిల్లలకి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపూర్ణమైన సహకారంతో ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్, ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 400 కళాశాలల్లో నామినల్ కాస్ట్ అంటే 69,000 రూపాయల విలువైన కోర్సుని కేవలం 350 రూపాయల జస్ట్ టెక్నికల్ అంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజుతో మిగతా మొత్తం ఈ రోజు కూడా ఇప్పుడు యాక్చువల్గా 11 గంటలకు మైక్రోసాఫ్ట్ టీం వచ్చింది సీఎంఓ. బట్ నేను ఆంజనేయ గారికి ప్రామిస్ చేశానని ఇక్కడికి వచ్చి ఆ టీంలో నేను ఐఎమ్ ద మెయిన్ పర్సన్. బట్ అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, స్టార్ట్ అయింది. సో అంటే పరిపూర్ణంగా 400 కళాశాలలు ఇప్పుడు నభూత నభవిష్యత్ సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇట్స్ ద ఫస్ట్ టైం. ఈ విధంగా అంటే అట్లానే విదేశీ విద్యకు వస్తే అంటే ఈ యొక్క మైక్రోసాఫ్ట్ చేసే వర్క్ కూడా మనకి 4th ఇయర్లో ఈ యొక్క చదువుకున్న పిల్లలు వచ్చి అమెరికాలో ఇంటర్నేషనల్గా ఈ కోర్సుని యూటిలైజ్ చేసుకునే విధంగా చేసాం.
అంటే ఇట్స్ ఈ కోర్స్కి లింక్డ్ఇన్తో టైప్ అయి ఉంటుంది అండ్ అమెరికాలో జాబ్స్కి టైప్ అయి ఉంటుంది. విశ్వవ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడాలో ఎక్కడైనా సరే ఇక్కడ చేసే ఈ రోజు ఇక్కడ 1,62,000 మంది పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే ఈ యొక్క అది కూడా నామినల్ కాస్ట్ 350 రూపాయలు. నేను సీఎం గారికి చెప్పాను, సార్ 350 రూపాయలు బాగా బార్గెయిన్ చేసి 70,000 రూపాయల కోసం 350 రూపాయలు అయితే ఇచ్చాం సార్, అది పిల్లలతో కట్టిద్దామండి అని చెప్పాను. అంటే కూడా వద్దన్నా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది అని చెప్పి 28 కోట్లు అక్రాస్ ది టేబుల్ శాంక్షన్ చేసి మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేశారు. అంటే ఇది తిరిగి మన జనరేషన్స్ రేపు అమెరికాలో విదేశీ విద్య మీరు వచ్చి చదువుకునే పిల్లలకి ఇట్స్ వెరీ వెరీ గుడ్ మైలేజ్ అండి. సో ఈ విధంగా ఇది నడుస్తుంది. అండ్ ఇంకా విదేశీ విద్య అమెరికాలో చదువుకోవాలనుకునే వాళ్ళు మన మిత్రులందరికీ, మన పిల్లలు కానీ మన మిత్రులందరూ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను. మీ పిల్లలు బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఏ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కానీ, ఫార్మసీ కానీ, లేదంటే బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, ఎందులోనైనా సరే మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళు అమెరికాకు వచ్చి కానీ, ఆస్ట్రేలియాకి కానీ వెళ్ళి చదువుకోదలుచుకుంటే, కెనడాకి కానీ వెళ్ళి చదువుకోదలుచుకుంటే ఫస్ట్ అమెరికాని కాన్సన్ట్రేట్ చేయండి. ఏ క్షణంలోనైనా నన్ను టచ్ చేయండి. నేను దొరకకపోతే ఆడియో గారిని చెప్పండి, నేను మీ టచ్లోకి వస్తాను. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే నన్ను ఏ నిమిషంలోనైనా లేపచ్చు. అండ్ నేను అట్లాంటాలో ఉంటాను, అమెరికాలో ఉంటాను. అమెరికాలోనే కొలాబరేషన్స్ ఎక్కువ చేస్తున్నాను, ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి, అమెరికాకి. ఇక్కడ 3 నెలలు, అక్కడ 3 నెలలు ఉంటున్నాను. బట్ ఎనీ టైం నేను నా ఈమెయిల్ అడ్రస్ అన్ని ఇస్తాను, మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఫారెన్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అమెరికన్ ఎడ్యుకేషన్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమెరికాలో సుమారుగా ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఎ బిజినెస్. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే సర్వీస్, మనకి ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ అమెరికా లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎడ్యుకేషన్ అంటే బిజినెస్ అండ్ ఇట్స్ ఇండస్ట్రీ. అంటే మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమెరికాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఉండదు. అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీస్ యొక్క ప్రెసిడెంట్స్, వాళ్ళ రీజన్స్, అంటే వాళ్ళ యొక్క జస్ట్ ఆ స్టేట్ గవర్నర్ అపాయింట్ చేసిన బోర్డు ఆ యొక్క యూనివర్సిటీని రన్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ బోర్డులోకి ఏ రోజున కూడా కేంద్ర, అంటే ఫెడరల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇన్వాల్వ్ కావు. అండ్ అమెరికాలో యూనివర్సిటీస్ ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్లో ఉంటాయి, అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద ఆధారపడవు. అలా అని చెప్పి పిల్లాడు ఇచ్చే ట్యూషన్ మీద, పిల్లాడి ఫీజుల మీద కూడా ఆధారపడదు. వాళ్ళు ఆధారపడేది ఆల్ ఇండియా ఫండ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన రీసెంట్గా బిల్ గేట్స్, అంటే వాళ్ళు విడాకులు ఇస్తున్న మెలండా బిల్ గేట్స్ చదువుతున్న యూనివర్సిటీకి దాదాపుగా రీసెంట్గా $320 బిలియన్ ఉంటుంది. మన చార్లెట్ ఆఫ్ యూనివర్సిటీ కాదు. అంటే జనరల్గా అమెరికాలో ఉన్న కల్చర్ ఏంటంటే చదువుకున్న తర్వాత వాడు బ్యాచులర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చదువుకున్న తర్వాత ఖచ్చితంగా తిరిగి ఆ యొక్క చదువుకున్న యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వగలిగే ఒక కల్చర్ అక్కడ. సో అందువల్ల యూనివర్సిటీస్ అన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ మోడ్లో ఉంటాయి. అదేవిధంగా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇండస్ట్రీతో టైప్ అయి ఉన్నాయి. అంటే ఇండస్ట్రీతో టైప్ అయి ఉండడం వల్ల ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది యూనివర్సిటీ. అందులో మనకి కావాల్సింది అంటే మన పిల్లాడికి ఏ యూనివర్సిటీ కాదు. దురదృష్టం ఏంటంటే మనకి అమెరికాలో 4,800 యూనివర్సిటీస్ ఉంటే, నేను మొదటి నుంచి ఆంజనేయుల గారు కూడా అదే చెప్తూ ఉంటాను, మన పిల్లలు వచ్చి ఒక 100 యూనివర్సిటీస్లోనే ల్యాండ్ అవుతున్నారు. అది చాలా చాలా అన్యాయకరమైన విషయం. ఎందుకంటే వేల యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే టాప్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ టాప్ 100లో, అమెరికాలో ప్రపంచంలో ఉన్న టాప్ 100లో 30% ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ అమెరికాలోనే ఉంటాయి. ఈ ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో చదువుకోవడం అనేది ఓకే, డెఫినెట్లీ ఇట్స్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్లో. బట్ ఈ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటే కూడా యూనివర్సిటీకి ఏరియా కాయలు ప్రైవేట్ ఏజెన్సీస్ సర్వీస్, అంటే సర్వే చేసి ఇస్తూ ఉంటాయి వాటి రిపోర్ట్స్. యూనివర్సిటీ టాప్ అని. అందువల్ల అక్కడ చదువుకున్నా ఒకటి, లేదు మామూలు అంటే సెకండ్ గ్రేడ్ యూనివర్సిటీస్ అనుకునే వాటిని చదువుకున్నా ఒకటి. యూనివర్సిటీ కల్చర్లో, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో అక్కడ ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అంటే ఏదైనా సరే స్టూడెంట్ మైండ్ సెట్లోనే ఉంటుంది. అంటే మన పిల్లలు ఇక్కడికి వెళ్తుంటే
నేను రీసెంట్గా నిన్న తల్లిదండ్రులు కలిసాను. మా పిల్లలు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాలస్కి వెళ్ళారండి, ఒక 17 మంది అన్నారు. ఇంకొకళ్ళు ఎవరు కలిసి ఒక 11 మంది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ డెంటల్కి వెళ్ళారండి అన్నారు. ఇంకెవరు కలిసి అంటే మొత్తం మన వాళ్ళతో ఒక టీమ్గా వెళ్తున్నారు, గ్రూప్. దీనివల్ల చాలా నష్టపోతున్నాం మనం. ఆ గ్రూపులో మీకు యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే ప్రతి యూనివర్సిటీలో ఒక 10-15 ఫెలోషిప్స్ ఉంటాయి, 10-15 ఫెలోషిప్స్. మన పిల్లలు అందరూ కలిసి గ్రూప్గా వెళ్ళిపోయి దాదాపు 100-150 మంది ఒకే యూనివర్సిటీలో ల్యాండ్ అవుతున్నారు. ఇంటర్నేషనల్గా సుమారుగా 150 దేశాల వాళ్ళు చదువుకుంటూ ఉంటారు ఒక్కొక్క యూనివర్సిటీలో. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. బట్ మన పిల్లల మధ్యలో ఇంకా హెవీ కాంపిటీషన్ వస్తుంది. ఒక 2 ఫెలోషిప్స్ ఉంటాయి అక్కడ. ఈ 2 ఫెలోషిప్స్ కోసం మన పిల్లలు 100 మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ 100 మందిలో ఇద్దరికి వస్తే 95 మంది ఫీజులు కట్టాల్సి వస్తుంది. 95 మంది మళ్ళీ ఇంటర్నేషనల్ ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ స్టేట్ ట్యూషన్ అంటారు, అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ అంటారు. అదే నాకు దురదృష్టం ఏంటంటే మనం ఈ యొక్క షార్ట్ టైంలో దాన్ని అమెరికన్ ఎడ్యుకేషన్ని మొత్తం దాని యొక్క రూట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ లాట్ ఆఫ్ స్కోప్ ఈజ్ దేర్. స్కై ద లిమిట్ అమెరికన్ ఎడ్యుకేషన్కి. అండ్ ఇవాళ అమెరికాలో పిహెచ్డీ చేసిన, మాస్టర్స్ చేసిన, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరినైనా శాసించగలిగిన శక్తి అమెరికా యూనివర్సిటీలో చదువుకున్న వాడికి లభిస్తుంది. దానికి కారణం ఏంటంటే డైవర్సిటీ. డైవర్సిటీ మీన్స్ మీకు ఆ దేశంలో ఒకసారి ల్యాండ్ అవ్వగానే దాదాపుగా అమెరికా ఎవరి సొత్తు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎవరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను, అమెరికా అనేది ఇస్తే నానాజాతి సమితి, అంటే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన పబ్లిక్ వచ్చి ఆ యొక్క ల్యాండ్ని మార్కెట్ సొంతం చేసుకున్నారు ఇంటెలెక్చువల్స్ అందరూ కలిసి. సో ఒక ట్రంప్ ఉంటేనో, ఒక జో బైడెన్ ఉంటేనో మనకి ఏదో లభిస్తుంది అనుకోవడం తప్పు. అమెరికా ఎప్పుడూ కూడా ఇంటెలెక్చువల్స్ని, మామూలుగా కష్టపడే తత్వం గల మనుషుల్ని ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది, ఇన్వైట్ చేసుకుంటూనే ఉంటుంది. అందువల్ల మనకి ట్రంప్ గారు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు అయ్యాయి, బైడెన్ గారు వచ్చేసేసరి ఇంకేముంది ఫ్రీ అయిపోయింది. ఇది చాలా చాలా తప్పు. తల్లిదండ్రులు ఈ భావన నుంచి బయటికి రావాలి. ఈ యొక్క భావనల్ని, ఈ యొక్క దురుద్దేశాలని అన్నీ తప్పించేందుకే ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం విదేశీ విద్య అనే విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో మీరు అంటే మీ పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకే యూనివర్సిటీస్లో ల్యాండ్ అవడం తప్పు. అండ్ అమెరికాలో యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఫర్ ప్రాఫిట్ యూనివర్సిటీస్, నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీస్, హిస్టారికల్లీ బ్లాక్ యూనివర్సిటీస్, ఇట్లా ఒక 5-6 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ ఈక్వల్. హిస్టారికల్లీ బ్లాక్ యూనివర్సిటీస్ అన్నా, ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీస్ అన్నా కూడా ఇవి యాక్చువల్గా 1830s అప్పట్లో నల్లవాళ్ళ కోసం స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్. అంటే తెల్లవాడు అక్కడ ఉండేది 2 వర్గాలు, నల్లవాడు, తెల్లవాడు. సో ఇప్పుడు నల్లవాడు, తెల్లవాడు అందరూ మిక్స్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఇవేమి లేవు కాబట్టి, ఉన్నదల్లా తెల్ల నల్ల కాబట్టి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇప్పుడు మ్యారేజెస్ చేసుకోవడం, ఇవన్నీ కల్చర్ అంతా కూడా ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది కల్చర్ అక్కడ. సో ఎక్కడ ఎటువంటి అంటే తెల్లవాళ్ళ యూనివర్సిటీలో చదువుకుంటే మంచిది, నల్లవాడ యూనివర్సిటీలో చదువుకుంటే జస్ట్ ఇస్ నేమ్ సేక్ అంతే. ఏ యూనివర్సిటీలో చదివినా ఒకటే. అండ్ ఫండింగ్ ఉంటుంది. అండ్ ఏది అంటే మనకి ఏంటంటే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మన పిల్లలు మొన్న ట్రిప్లో దాదాపుగా ఈ యొక్క 3 నెలల వ్యవధిలో 7,500 మంది పిల్లలు వచ్చారు హైదరాబాద్ పల్స్లైట్ నుంచి. 7,800 దాకా వచ్చారు జస్ట్ 3 months స్పాన్. అండ్ లాస్ట్ ఇయర్ వీసాలు ఇష్యూ అయిన వాళ్ళు 18,000 మంది. అంటే మొత్తం దాదాపుగా 30 నాకు హైదరాబాద్ కన్సులేట్ వాళ్ళ లెక్కల ప్రకారం 42,000 మంది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకి ఇప్పుడు మన ఈ యొక్క ఫాల్ అంటే ఆగస్ట్ ఎడ్మిషన్స్లో. అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఆగస్టుకి అమెరికాకి రీచ్ అయిన వాళ్ళు సుమారుగా 33,000 మంది ఉన్నారు. అందుకే మీకు ఒక్కసారిగా ఫ్లైట్ టికెట్స్ 1 way కూడా 1,60,000 రూపాయలు అయిపోయినాయి. బికాజ్ ఉన్న ఫ్లైట్స్ తక్కువ, ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది. అందులో మీరు చేయాల్సిందల్లా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ అమెరికా మీద అవగాహన పెంచుకోమండి. నేను కన్సల్టెన్సీస్ కూడా నేను వ్యతిరేకం కాదు, ఎవరైతే చెప్పాను ఇందాక. కన్సల్టెన్సీస్ వాళ్ళు పిల్లలకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. బట్ ఆ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు మీరు తెలుసుకొని వెళ్ళండి. రైట్, మాకు యూనివర్సిటీ కావాలి, మేము యూనివర్సిటీలో అడ్మిట్ అవుతాం, ప్రొసీజర్ ఏంటంటే కనుక్కోండి, తప్పు కాదు. కాకపోతే వాళ్ళు చెప్పిన యూనివర్సిటీస్ని మీకున్న స్కోర్ తగ్గించుకొని చేరాల్సిన అవసరం మీకు లేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేట్ కండి మీకే మీరు.
రైట్ ఓకే ఈ యొక్క కోర్స్ ఉంది, నాకు ఈ కోర్సు సూటబుల్, ఇదైతే స్టెమ్ ఎడ్యుకేషన్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ ఎడ్యుకేషన్లో స్టెమ్ ఎడ్యుకేషన్లో మనకి 36 months ఓపీటీ ఉంటుంది. ఓపీటీ మీన్స్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అంటే 36 నెలలు మనం ఉద్యోగం చేసుకోవచ్చు వితౌట్ ట్యాక్సెస్. అందువల్ల మనం ఏంటంటే స్టెమ్ ఎడ్యుకేషన్ మన పిల్లలు ఇంజనీర్స్ ఎక్కువ జాయిన్ అవుతుంటారు. సో అంటే లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. మనం ఎప్పుడైనా ఆంజనేయులు గారు చెప్తాను, ఒకరోజు మనం వర్క్షాప్ లాగా కూడా పెట్టుకున్నాం. నేను దాదాపుగా ఒక 4 hours 3 hours కూర్చొని 1-to-1 సెషన్స్ పెట్టుకొని ఏది కావాలన్నా సరే, నేను జర్నలిస్ట్లకి, నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా నేనంటే విదేశీ విద్య సలహాదారు అనేది నాకు భగవంతుడు ఇచ్చిన వరం. అండ్ అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గవర్నమెంట్లో ఈ సిచ్యువేషన్లో ఉంటానని, క్యాబినెట్ మినిస్టర్ల క్యాడర్లో ఉంటానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అటువంటిది నేను గత 10 ఏళ్ళుగా, అంటే 13 ఏళ్ళుగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండటం. 13 ఏళ్ళు కాదు, ఆల్మోస్ట్ 35 ఏళ్ళుగా విద్యాన్ని మ్యాగజైన్ ఇక్కడ పెట్టినప్పుడే 35 ఏళ్ళు. అండ్ భగవంతుడి అనుగ్రహంతో దాదాపుగా 186,000 మైలు తిరగటం, 120 విశ్వవిద్యాలయాలను పర్సనల్గా విజిట్ చేయడం. అంటే ప్రపంచంలో ఎవరికీ దొరికినంత అవకాశం నాకు దొరికింది. దాదాపుగా 120 యూనివర్సిటీస్ని వితిన్ స్పాన్ ఆఫ్ 1 yearలో తిరగడం అంటే ఇట్స్ నాట్ ఏ, అది అంటే నా శక్తికి ఒక విధంగా ఆలోచిస్తే నేను కాదు, నాకు కేవలం అండతోటి, భగవంతుడి అండతోటి తిరగడం జరిగింది. మీరు ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం, అంటే విదేశీ విద్యా సలహాదారు కావచ్చు, లేదా నేను ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ మీద నాకున్న గ్రిప్ కావచ్చు, ఎనీ మీరందరూ వినియోగించుకోండి. ఐఎమ్ రెడీ టు సపోర్ట్ యూ అండ్ సర్వ్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి.